ఎన్ని కష్టాలు ఉంటాయా నాని? కాదమ్మమ్మా, నేను మ్యారేజ్ కి ముందు వేసుకున్నప్పుడు అంత ఉండేది కాదు కదా, బాగానే వేసేసావు. నాకు వేసినప్పుడు అట్లనే వేసుకున్నారు. చాలా హబ్బిడా అంట. మా అమ్మమ్మ తెలుగు వినండి, చాలా హబ్బిడా. ఇట్లాంటి హబ్బిడా పెట్టిరా? కాదమ్మా, రోజు ఇట్లా మీరు జుట్టు వేసుకుంటే ఇక్కడ అంతా హెయిర్స్ అంతా వెళ్ళిపోతుంది అనుకుంటే ఇట్లా వేసుకొని ఇక్కడ హెయిర్స్ అంతా పోతుంది చాలా మందికి. అంటే ఇంత టైట్ గా వేసుకుంటారు కదా. దీన్నేమో కాళీ అంటారు అండ్ ఇది టుక్రీ అంటారు. టుక్రీ చిన్ననేమో టుక్రీ అంటారు. ఇట్లా పైన నుంచి పెట్టుకొని ఇదిగోండి, నేను చెప్పాను కదా హస్బెండ్ ఉంటే ఇట్లా ఇది ఉంటది, లేకపోతే ప్లేన్ ఉంటది. జస్ట్ మిర్రర్ ఉండదు, ఇట్లనే ప్లేన్ ఉంటది. ఇది అనేది ఉండదు. హస్బెండ్ ఉంటే ఇది ఉంటది అండ్ కవ్య ఉంటది హస్బెండ్ ఉంటే. లేకపోతే ఇది క్యాన్సల్ అండ్ ఇది 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 అండ్ ఇవి తీసేస్తారు. అండ్ బలియా కూడా మొత్తం ఫుల్ పెట్టుకోరు, కొంచెమే పెట్టుకుంటారు. హస్బెండ్ ఉంటే, హస్బెండ్ లేకుంటే కొంచెమే పెట్టుకుంటారు. హస్బెండ్ ఉంటే ఫుల్ పెట్టుకుంటారు. బలియా బలియా అది చూపిస్తాను మీకు. కూర్చో. బాగున్నానా? నేను బాగున్నానా? బాగున్నావా? బాగున్నావు. క్యూటీ వాళ్ళ మమ్మీ, నేను ఎలా ఉన్నా? యువాష్ వాళ్ళ మమ్మీ చూపురా. నా గెటప్ ఎలా ఉందో చెప్తారా? Hi guys. Hi guys. Our channel. Our channel. Rameshwari Vlogs. Rameshwari Vlogs. Wow. పిన్ని తెచ్చేసింది కాస్ట్యూమ్స్. సిద్ధుగాడు ఇస్తున్న ట్రీట్ అందరికి. ఈ రోజు నేను మా బంజారా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుంటున్నాను. నాకు వేస్తుంది మా అమ్మమ్మ. రామేశ్వరికి బంజారా డ్రెస్ వేస్తున్నా. అయితే ఈ రోజు మా ట్రెడిషనల్ డ్రెస్ లో నేను రెడీ అవ్వబోతున్నాను. సో వీటిని ఏమేమంటారు అంటే ఏం పేర్లతో పిలుస్తారు అండ్ ఎట్లా వేసుకుంటారు, జుట్టు అదంతా ఎట్లా వేసుకుంటారు అనేది కూడా మీకు చూపిస్తాను. అండ్ ఆ ఫైనల్ లుక్ కూడా చూపిస్తాను మీకు. సో ఇప్పుడైతే మా అమ్మమ్మ చేస్తుంది. ఇదిగోండి, మా అమ్మమ్మ చేస్తుంది కదా, అది చేస్తుంది. చేత్తోనే చేస్తారు మొత్తం చేత్తోనే చేస్తారు. ఇట్లా మా అమ్మమ్మ చేసి చాలా మందికి అమ్ముతారు కూడా. మా ఇంట్లో అందరికి చేసి ఇది కప్పుకుంటారు కదా, ఇది మా అమ్మమ్మ ఇచ్చింది. కావాలని అందరు చూపురా. డిస్టర్బెన్స్ ఇది వేసేది కదా. ఇక్కడ కూడా వీడియో అంటే ప్రిపేర్ చేసేటప్పుడు పాటలు చెప్తారు. దాని తర్వాత ప్రిపేర్ చేసాక ఇట్లా కాళీ అని అంటారు. దీన్ని బ్లౌజ్ అంటే బ్లౌజ్ ని కాళీ అంటారు. కాళీ. సో ఇదే ప్రిపేర్ చేస్తుంది ఇప్పుడు మా అమ్మమ్మ. ఇలా ప్రిపేర్ చేసి అందరికి ఇస్తుంది, అంటే అమ్ముతుంది కూడా మా అమ్మమ్మ. అయితే మీకు కావాలంటే కామెంట్ చేయండి. మా అమ్మమ్మ చాలా మంచిగా చేస్తుంది. ఇదిగోండి చూడండి, సన్నటి వర్క్ నీట్ వర్క్ చేస్తారు. ఇదంతా ఇట్లా ముక్కలుగా చేసి వీటిని జాయిన్ చేస్తారు, స్టిచ్చింగ్ చేయిస్తారు. హ్యాండ్ వర్క్. ఇప్పుడు నేను చోట్ల వేసుకోబోతున్నాను. అంటే జుట్టు వేసుకోవడం దాన్నే చోట్ల అంటారు. దీన్ని టోప్లీ అంటారు. టోప్లీ ఇది ఇట్లా పెట్టుకుంటారు. ఇట్లా ఇయర్ రింగ్స్ అవసరం లేదు, ఇదే ఇక్కడ పెట్టుకుంటారు హెయిర్స్ కి. సో ఇప్పుడైతే మా అమ్మమ్మ ఫస్ట్ నాకు జుట్టు వేస్తుంది, అంటే చోట్ల వేస్తుంది. దాని తర్వాత నేను రెడీ అవుతాను. అండ్ ఆ జుట్టు కూడా ఎట్లా వేస్తారో చూపిస్తాను మీకు. ఇట్లా మధ్యలో నుంచి పాపిడి తీయాలి పక్క. నాకు ఇదే సెట్ అవ్వదు, మధ్యలో నుంచి పాపిడి సెట్ అవ్వదు.
ఇట్లా రెండు జుట్లు ఇట్లా సపరేట్ చేసి వెనకాల ఫస్ట్ దువ్వుకోవాలి, వెనకాల జడేసుకోవాలి. చంద్రముఖిలా మారిన పప్పి. బ్యాక్ సైడ్ అయిపోయింది, ఇప్పుడు ఫ్రంట్ ఇక్కడే మెయిన్. ఇక్కడ ఇప్పుడు ఫ్రంట్ సైడ్ వేస్తున్నారు కదా, దాన్ని మెరికి అంటారు. మెరికి వేస్తుంది అంటే అది చోట్ల వేస్తారు కదా, దానికి గ్రిప్ కోసం అని ఇట్లా వేస్తారు. ఫ్రంట్ సైడ్ మెయిన్ పార్ట్ అన్నమాట. ఇట్లా ఇదంతా ఇట్లా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా వేస్తారు. దీన్నే మెరికి అంటారు, గ్రిప్ కోసం. నాది కర్లీ హెయిర్స్ కి వేయాలంటే కష్టమే. గట్టి వస్తుంది, ఇట్లా గట్టి వేస్తారు. ఇలాటాయా और हाथ दुख रही इसका सब काय कसा चेयर सिंग जरा खींच रहा इसको ना ला रहे किचन झालं काय रे कदरा खींचे रे का कंपोजिशन बोला तू खींच माया लोचन काढूया ఈ జుట్టు వేయాలంటే వీళ్ళ కష్టాలు చూడండి. मासी नहीं आई क्या? सिकाइस तो काहे दे पस्तार बेटी हुआ. ఫైనల్లీ ఎట్లనో అట్లా తిప్పలు తిప్పలు పడి ఒక సైడ్ అయిపోయింది. अब అదిటో కొంచెం అది కష్టాలే. ఇంకో సైడ్ బ్యాలెన్స్ ఉంది. అంత కష్టం ఉంటుంది మా ఊళ్ళో డ్రెస్ వేసుకోవాలి అంటే. డైలీ వేసుకోరు, ఫెస్టివల్స్ కి, మ్యారేజెస్ ఇవే చోట్ల రోజు వేసుకోరు, బట్టల మీద ఉంటారు. ఎట్లా పడుకుంటారు మరి? ఇవి వేసుకుంటారు, అట్లానే పడుకుంటారు. అవునా? నువ్వు వేసుకొని పడుకున్నావు అనే? మరి పసుపు వేసుకొని పడుకున్నా, అప్పుడు పడుకుంటలేదు. అప్పుడు పడుకున్నావా? రోజు వేసుకున్నావా? మా అమ్మ రోజు వేసుకునేదంట. ఇప్పుడు మా అమ్మమ్మ కూడా ఇవి ఈ చోట్ల రోజు వేసుకొని పడుకునేదంట. రోజు వేసుకోవాలంటే వేసుకోరు, చోట్ల ఉంటే ఇది వేసుకుంటారు. తాతయ్య లేకపోతే ఇవే వేసుకుంటారు. ఇప్పుడు ఇదేమో మా అమ్మమ్మది కాదు, వేరే అమ్మమ్మది. అంటే సపోజ్ హస్బెండ్ లేకుంటే ఇది అనేది ఉండదు, తీసేస్తారు. హస్బెండ్ ఉన్న వాళ్ళు ఇది వేసుకుంటారు. సో ఇది మా వేరే అమ్మమ్మ దగ్గర నుంచి ఇప్పుడు తీసుకొని వచ్చాము. మా అమ్మమ్మది ఇది ఉండదు, ఎందుకంటే మా తాతయ్య లేరు కాబట్టి ఇది లేదు అట్లా. అండ్ చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే హస్బెండ్ లేకుంటే చాలా కట్ చేసేస్తారు. ఇక్కడ అదంతా చూపిస్తాను నేను మీకు. ఇప్పుడైతే ఇది చూపిస్తాను. ఇది హస్బెండ్ లేకుంటే ఇది తీసేస్తారు. ఘుగ్రియా, ఈ ఘుగ్రి అనేది తీసేస్తారంట. దీని పేరు ఘుగ్రి అంట. ఇదొకటే ఉంచుతారు, జుమ్కి ఒకటే ఉంచుతారు. ఇటు సైడ్ మెరికి వేస్తుంది మా అమ్మ. మహై హాసు కరు గాయ రత్తి కాళిన్నాయి కోన్రా కతో. ఈ జనరేషన్ అనేది ఇక్కడితో ఎండ్ అయిపోతుంది కదా. సో నా వీడియో చూసైనా కొందరు జుట్టు వేసుకుంటారు. కనీసం అమ్మ వాళ్ళైనా నా వీడియో చూసి ఎప్పుడైనా వేసుకుంటారు అనమాట. నా మ్యారేజ్కి మా ఆయనకి ఈ డ్రెస్ అంటే చాలా ఇష్టం. మా ఊళ్ళో డ్రెస్, బంజారా డ్రెస్ ట్రెడిషనల్. అందుకే మా ఆయనకి ఇష్టమని నా మ్యారేజ్ లో పొద్దున్న మా మమ్మీ ఇదే డ్రెస్ వేసుకుంది. మా ఆయనకి ఇష్టం అని. करेक्ट आरिस का आणि हेट आरिस उला आरिस नाने ला फोटो जे सारी हां है क्या डाउट हाथ हो गया. हां करेक्ट सका देख तो मादी कोली मार इधर दो
ఎన్ని కష్టాలు ఉంటాయా నాని? కాదమ్మమ్మా, నేను మ్యారేజ్ కి ముందు వేసుకున్నప్పుడు అంత ఉండేది కాదు కదా, బాగానే వేసేసావు. నాకు వేసినప్పుడు అట్లనే వేసుకున్నాను. అవునా? హబ్బిడా చాలా హబ్బిడా అంట. మా అమ్మమ్మ తెలుగు వినండి, చాలా హబ్బిడా. ఇట్లాంటి హబ్బిడా పెట్టిరా చూడుగా. కొని నాని కాదమ్మా, రోజు ఇట్లా మీరు జుట్టు వేసుకుంటే ఇక్కడ అంతా హెయిర్స్ అంతా వెళ్ళిపోతుంది అనుకుంటా. పాపిడి ఎక్కువ జాడే జాజుంచాకాయ ఇట్లా వేసుకొని ఇక్కడ హెయిర్స్ అంతా పోతాయి చాలా మందికి. అంటే ఇంత టైట్ గా వేసుకుంటారు కదా, అందుకే. ఇది ఒక్కసారి వేసుకుంటే ఎన్ని రోజులు? వారం 8 రోజులు, 3 రోజుల్లో తీసేస్తారంట ఇప్పుడు. కానీ అప్పట్లో ఏమో ఇది ఒక్కసారి వేసుకుంటే 7-8 డేస్, అంటే 1 వీక్ దాకా అట్లనే ఉంటది చెదరకుండా. పైన స్నానం కిందనే లేదు, పైన లేదు. 1 వీక్ దాకా ఇట్లనే ఉంచుతారు. అంటే రోజు విప్పి వేసుకోవాలంటే కష్టం కదా, అందుకే 1 వీక్ దాకా అట్లనే గట్టిగా వేసి ఉంచుతారు అనమాట. ఎట్లా వేస్తారు అందరు అడిగేటోళ్ళు అంట మా అమ్మమ్మకు, ఎట్లా వేసుకుంటారు. అవునమ్మమ్మ, నిజంగా ఇబ్బంది అనిపించదా మాకు? పెద్ద పెద్ద బుట్టలు కమ్మలు వేసుకొని పడుకోవాలంటేనే ఇబ్బంది అవుతుంది. మరి మీకు కదా, ఇదిగో మా అమ్మమ్మ ఈ చోట్ల ఇవన్నీ పెట్టుకొని ఇయర్స్ చూడండి. వీటిని చోట్ల అంటారు ఇప్పుడు. ఇందేకాయక టోప్లీ, ఇదిగో టోప్లీ వేసేసుకున్నాను. ఇవి పినీస్, పక్క కాంట వేసుకుంటున్నా. కాంట, పక్క కాంట అంట. ఇవన్నీ వెండియే, మొత్తం వెండి సెట్. కర్లీ హెయిర్స్, కర్లీ హెయిర్స్ కాబట్టి బాధలు తప్పవు ఫ్రెండ్స్. కరెక్ట్ చాక అబ్బుకొని పచ్చ మొత్తం तार साम समोदकारीच దీన్ని ఏమంటారు అమ్మమ్మ? ఇది పైనది పినిషి, పెద్ద పినిషి. ఇది పెద్ద పినీస్, ఇది సైడ్ పినీస్ చిన్నది. హెయిర్స్ బయటికి రాకుండా. హెయిర్స్ బయటికి రాకుండా, ఇంకా డెకరేషన్ కూడా ఫేస్ ఇంకా మంచిగా కనిపించాలి. కమ్మలు కాలు కమ్మలు దికాయదు నేను కమ్మలు. ఇందులో కమ్మలు వేసుకోకుండా పర్వాలేదు, ఇదే పెద్ద కమ్మలు. ఓకే టైట్ ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నది కదా, దాన్ని వెనకాల ఇట్లా కట్టేసిర్రు. డ్రెస్ బాగుందా? బాగుంది. ఇది దీన్ని చోట్ల అంటారు. आता ఇక్కడ గమ్ పెట్టి ఇట్లా పెట్టుకుంటా. గమ్ ఇక్కడ స్టిక్కర్ పెడతా. స్టిక్కర్ పెట్టి కరెక్ట్ చూడరు చూడరా చూడరా కొంత ఇబ్బందిగా. నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను ఇప్పుడు. దీన్ని ఖాళీ అవన్నీ వేసుకొని వస్తా. గాగరి
దీన్నేమో కాళీ అంటారు అండ్ ఇది టుక్రీ అంటారు. టుక్రీ చున్నీనేమో టుక్రీ అంటారు. ఇట్లా పైన నుంచి పెట్టుకొని ఇట్లా దోపుకోవాలన్నమాట. ఇదిగోండి నేను చెప్పాను కదా, హస్బెండ్ ఉంటే ఇట్లా ఇది ఉంటది, లేకపోతే ప్లేన్ ఉంటది. జస్ట్ మిర్రర్ ఉండదు, ఇట్లనే ప్లేన్ ఉంటది. ఇది అనేది ఉండదు. హస్బెండ్ ఉంటే ఇది ఉంటది. అండ్ దీన్ని గుంటూ అంటారు. సో హస్బెండ్ ఉంటే ఇది ఉంటది, ఇక్కడ వర్క్ ఉంటది. అండ్ ఇక్కడ కళ్యాణ ఇది ఇక్కడ కవ్య ఉంటది హస్బెండ్ ఉంటే, లేకపోతే ఇది క్యాన్సల్. అండ్ ఇది 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 అండ్ ఇది తీసేస్తారు. అండ్ బలియా కూడా మొత్తం ఫుల్ పెట్టుకోరు, కొంచెమే పెట్టుకుంటారు. హస్బెండ్ ఉంటే, హస్బెండ్ లేకుంటే కొంచెమే పెట్టుకుంటారు. హస్బెండ్ ఉంటే ఫుల్ పెట్టుకుంటారు. బలియా అది చూపిస్తాను మీకు. ఇదైతే టుక్రీ. ఇప్పుడు హెవీగా ఉన్నారు కదా, ఇంకా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఇవాష్ లేనేనా ఇవాష్ పప్పి, అదిగో పప్పి రా అని చూపిస్తే ఏ పప్పి కాదు అని అంటుండో. మా అమ్మమ్మ వేస్తుంది మసిలి. ఇచ్చినా కదా నేను పైసా. ఎంత వేడి ఉంది, బరువు కూడా. దీన్ని హస్లీ అంటారు. ఇది సాంక్లి పేటి అంటారు. మొత్తం ఎండిది అది. ఇవన్నీ వెండివే, ఫుల్ బరువు ఉంటది. అసలు ఎట్లా పెట్టుకుంటారో ఏమో మా అమ్మమ్మ వాళ్ళు అయితే. అంటారు కన్యా, దీన్ని కన్యా అంటారంట. దీన్నే బలియా అంటారు. బాజు అండ్ దాని మధ్యలో సరే దీని మధ్యలో వచ్చేది బాజు బంద్ అంట. బాజు బంద్ అంట. వెండిదే ఇదంతా, ఇవన్నీ వెండివే. ఫుల్ అమ్ముకోండి, వేసుకుంటారో ఏమో. మా అక్క ఇప్పుడే లేచి వచ్చింది, బాలింత. రీసెంట్ గానే డెలివరీ అయింది. బాగుందా నా వేషం? ఇది నా ఫైనల్ లుక్. మొత్తం రెడీ అయ్యి వస్తాను, అంటే బొట్టు బ్యాంగిల్స్ వేసుకొని ఫైనల్లీ నేనైతే రెడీ. ఎలా ఉందో కామెంట్ చేయండి. లాస్ట్ టైం నేను నా మ్యారేజ్ లో వేసుకున్నాను. అంటే మ్యారేజ్ చేసేటప్పుడు గుగ్రా తీస్తారు మాది, మార్నింగ్ మ్యారేజ్ కి ముందు. అయితే అప్పుడు వేస్తారు ఈ గెటప్. మళ్ళీ ఇప్పుడు వేసుకున్నాను మ్యారేజ్ తర్వాత. ఇది అంటే చెప్పాను కదా, హస్బెండ్ లేకపోతే ఇంత ధరకి వేసుకుంటారు. హస్బెండ్ ఉంటే మొత్తం ఫుల్ వేసుకుంటారు బలియా. బట్ మా అమ్మమ్మది ఇప్పుడు ప్రజెంట్ ఇంతే ఉంది కాబట్టి ఇవి వేసుకొని ముందు గాజులు పెట్టుకున్నాను నేను. సో లేకపోతే ఫుల్ వచ్చేది మొత్తం. ఇంతకు ముందు మా తాతయ్య ఉన్నప్పుడు ఫుల్ ఉండే మా అమ్మమ్మకు. అండ్ ఇది కూడా చాలా డిస్కంఫర్ట్ గా ఉంది. అసలు ఇట్లా రావట్లే చెయ్యి, అసలు చాలా డిస్కంఫర్ట్. ఇట్లా కూడా రావట్లే. ఎట్లుంటారో అసలు. మా అమ్మమ్మ అయితే రోజు ఉంటది, బల్య మాత్రం రోజు ఉంటది. ఎట్లుంటారో ఏమో మరి రోజు. అండ్ ముక్కు పుల్ల కూడా లేదు ప్రజెంట్, అది కూడా వేసుకుంటారు. ఇంకా చాలా ఉంటుంది చెప్పాలంటే. హెవీగా ఉంటది మా లుక్ మొత్తం. ఫుల్గా వేసుకుంటే ఫుల్ అసలు హెవీ అంటే హెవీగా ఉంటారు. ఒకటి గురియా మాత్రం మిస్సింగ్. ఇప్పుడు గురియా లేదు. సో అండ్ ఇప్పుడైతే నేను నైట్ అయిపోతుంది. ఫస్ట్ అయితే నేను రీల్స్ చేయాలి దీని మీద. సో కదండి, నా రీల్స్ అయితే అయిపోయింది. అండ్ పైకి వచ్చి నా లొకేషన్ వ్యూ చూపిస్తాయి ఇక్కడ నుంచి. అదిగోండి అక్కడ ఉన్నది మా ఇల్లు, పైన కూర్చుంది మా తమ్ముడు, పెద్ద తమ్ముడు. ఇది వ్యూ, మా కాలనీ వ్యూ చూడండి, బాగుంది కదా. మా కాలనీ వ్యూ. ఇక్కడికి వచ్చి నేను రీల్స్ చేస్తున్నాను. మా ఇంటి దగ్గర కాబట్టి ఇక్కడ చేస్తున్నా. సపోజ్ భూపాల్లో అయితే అది వేరే వ్యూ, అంటే వేరే లొకేషన్ ఉంటుంది అనుకోండి. అది ఈ వీడియో ఇంతనే కాదు, మా పిన్ని వాళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళ రియాక్షన్ అంటే మేబీ మా చిన్న పిన్ని అయితే అక్కడే ఉంది, నా రెడీ చేస్తారు కదా అక్కడే ఉండే.
మా పిన్ని అంటే సెకండ్ పిన్ని వాళ్ళకి వెళ్ళి మా ట్రెడిషనల్ డ్రెస్లో నేను ఎలా ఉన్నానో అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఇప్పటికైతే నా రీల్స్ అయిపోయింది. నాని అయిపోయింది, నా రీల్స్ అయిపోయాయి. సూపరా ఇట్లా సూపర్ బై సూపర్ కూర్చో సరే గారి డాడీ కూర్చో. బాగున్నానా? నేను బాగున్నానా? బాగున్నావా? బాగున్నావు. నైట్ సూపర్ సార్. అయిపోతుంది ఇప్పుడు తీసేస్తా ఇలాగా. అవునా? మా పెద్ద దగ్గరికి వెళ్దాం రండి. నేను ఎలా ఉన్నా? క్యూటీ వాళ్ళ మమ్మీ నేను ఎలా ఉన్నా? యువాష్ వాళ్ళ మమ్మీ సూపరా? అక్క ఇందాక ఏమైంది తెలుసా? వెనకాల తింటుండు కదా వీడు యువాన్ష్ తినుకుంటా ఆ బుగ్గుగాడు సౌండ్ రాగానే మా పాప ఏడుస్తుండు అని చూసుకుంటూ వచ్చిండు. అబ్బో అబ్బో ఆమె ఎవరు? ఎవరు? నేను ఎలా ఉన్నా? బాగానే ఉన్నావు. అచ్చ ముసలిదాని లెక్క ఉన్నానా? అచ్చ ముసలిదానిలా ఉన్నానా? ఎవరు చెప్తే? నేనే చెప్తున్నానే. ముసలిదాని ఎందుకైతే ముసలమ్మ లెక్క ఉన్నానా? ఏం లేవు, మంచిగానే ఉంది. మంచిగానే ఉంది. ఎలా ఉంది? మొత్తం సెట్ అయిందా? సెట్ అయింది. నాకు ఇదంతా సెట్ అయిందా? ఈ గెటప్ సెట్ అయిందా? అయింది. సెట్ అయింది కానీ ఇది పైన చేయాలా? ఏ గోర్లీ तुम्हारा सो ये मासी वाले कहते हैं रिएक्शन वीडियो मासी वाले रिएक्शन वीडियो काढू केली चेचा ए मोना ये काय करीची బాగుందా? मी मक्का फ्रेंड्स ना प्यूर ट्रेडिशनल ड्रेस तू घालस का? डिजाइन क्या? तू पहन सके? मुझे ऑलरेडी पहन के हाँ तो पहननी सेट है क्या? ये अंदर की बान अच्छा नंतर फ्रेंड्स నచ్చింది ఫ్రెండ్స్ బాగా నచ్చింది మానే వచ్చారు ఫ్రెండ్స్ నా గెటప్ ఎలా ఉందో చెప్తారా? నిజం చెప్పండి. అర్థమైందిలే, నేను చాలా బాగున్నానని. పక్క నా రియాక్షన్ వచ్చి హైలైట్ కरू ऐसे ए बुगु ఉరుకు అటు ఇటు ఉరుకుతుండ అనేసి ఇంకా ఒకే దగ్గర ఉండాలి, అది బరువు ఉంటుంది అని మెడలోకి వేసేసింది మా అమ్మమ్మ. అటు ఇటు బాగా ఉరుకుతుండు ముగ్గుగాడైతే. అబ్బూ బరువైందంట. నీకా ఇటు చూడు. అమ్మో వీడు లాగుతాడు చూడు ఇప్పుడు. మా ట్రెడిషనల్ డ్రెస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.